హెచ్బిఏవన్సి లేదా గ్లైసేటెడ్ హిమోగ్లోబిన్. ఈ హెచ్బిఏవన్సి అంటే ఏంటంటే మనకి ఈ 3 నెలల నుంచి షుగర్ అయితే బాడీలో ఎలా ఉంది అన్నది, గ్లూకోజ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అన్నది తెలుసుకోవడానికి హెచ్బిఏవన్సి టెస్ట్ చేస్తూ ఉంటారు. జనరల్ గా ఏంటంటే ఎందుకని 3 నెలలు అయితే ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అన్నవి 3 నెలలే బతకడం, దాని లైఫ్ స్పాన్ 3 నెలలే. కాబట్టి 3 నెలల్లో ఎంత ఆ షుగర్ అన్నది హిమోగ్లోబిన్ కతుక్కొని ఉందో అది చూపించడమే హెచ్బిఏవన్సి ఉద్దేశం అనమాట. అయితే ఈ హెచ్బిఏవన్సి ఎలివేటెడ్ ఉంటే ఇలా ప్రీ డయాబెటిక్ స్టేజ్, లేకపోతే బాగా డయాబెటీస్ సివియర్ స్టేజెస్ ఇవన్నీ తెలుసుకుంటారు. ఈ హెచ్బిఏవన్సీలో వీటితో పాటు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే హై లెవెల్స్ ఉన్న వాళ్ళలో హార్ట్ అటాక్ రిస్క్ ఎక్కువ ఉంటుందని, స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని, కిడ్నీ ఫెయిల్ అవ్వడం, నర్వ్ డ్యామేజ్ అవ్వడం, విజన్ లాస్ అవ్వడం, ఇవన్నీ కూడా హెచ్బిఏవన్సీ లెవెల్స్ బాగా ఎక్కువ ఉంటే జరిగే అనర్థాలు అనమాట. ఇంకా చూసినట్టయితే ఈ హెచ్బిఏవన్సీ కొంతమందిలో ఫాల్స్ రిపోర్ట్ వస్తుంది. ఎవరిలో అంటే ఎనిమిక్ పేషెంట్స్ లో ఈ హెచ్బిఏవన్సీ అన్నది వేరి ఉంటుంది. అలానే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కానీ, బ్లడ్ లాస్ అయిన పేషెంట్స్ లో కానీ, ప్రెగ్నెంట్ ఉమెన్ లో కూడా హెచ్బిఏవన్సీ అన్నది వేరి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా చూసినట్టయితే లివర్ కిడ్నీ పేషెంట్స్ లో కూడా ఈ హెచ్బిఏవన్సీ అన్నది వేరి ఉంటుంది. అయితే ఎవరెవరు ఈ టెస్ట్ చేయించుకోవాలంటే డయాబెటీస్ వాళ్ళు అయితే ఈ హెచ్బిఏవన్సీ అన్న టెస్ట్ 3 నెలలకు ఒకసారి చేయించుకోవడం చాలా మంచిది. నాన్ డయాబెటిక్ అయితే ఖచ్చితంగా 6 నెలలకు ఒకసారి చేయించుకుంటే ఏ లెవెల్లో ఉన్నారు, నార్మల్ గా ఉందా రేంజ్, ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్నారా, డయాబెటిక్ స్టేజ్ లో ఉన్నారా, ఎలాగ మనం కంట్రోల్ చేసుకోవాలి, ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గించాలి, కార్బ్స్ తగ్గించాలి, ఫైబర్ డైట్ లో ఇంక్లూడ్ చేయాలి, ఇవన్నీ తెలుసుకొని ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.